హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సినీ జోష్. ధనుష్ అలాగే నయనతార మధ్య వివాదం మరింత ముదిరిపోతుందనే చెప్పుకోవాలి. ఓ ప్రముఖ ఓటీటీలో వచ్చిన నయన్ డాక్యుమెంటరీలో మొదలైన వివాదం కాస్త మరింత ముందుకు వెళ్తుంది. హీరోయిన్ నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ పై మద్రాస్ హైకోర్టులో సివిల్ కేసు దాఖలు చేశారు ధనుష్. తన అనుమతి లేకుండా నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీదాన్ అనే సినిమాకు సంబంధించిన విజువల్స్ అనేవి వాడుకున్నారని పేర్కొన్నారు. అయితే వండర్ బార్ ఫిల్మ్స్ బ్యానర్ పై ధనుష్ నానుమ్ రౌడీదాన్ సినిమాను నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంపైనే ధనుష్ నయనతార మధ్య వివాదం మొదలైపోయింది. నోటీసులు పంపించిన తర్వాత కూడా ధనుష్ పై బహిరంగ విమర్శలు చేశారు నయన్. దాంతో వివాదం ఇంకాస్త పెద్దదైపోయిందని అనుకోవాలి. ఇక తన అనుమతి లేకుండా విజువల్స్ అనేవి వాడుకున్నందుకు 10 కోట్లకు లీగల్ నోటీసులు అనేవి పంపించారు ధనుష్. నయన్ దంపతులపై ధనుష్ వేసిన పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం విచారణకు అంగీకరించింది. ఇదంతా చూసిన ఫ్యాన్స్ అసలు ధనుష్ నయనతారల మధ్య ఏం జరుగుతుంది, ఈ ఇద్దరి మధ్య ఎక్కడ చెడింది, అసలు ఎందుకు ధనుష్ పై నయనతార అన్ని ఎలిగేషన్స్ చేస్తుంది అని కేవలం డాక్యుమెంటరీతోనే ఈ ఇద్దరి మధ్య మనస్పర్ధాలకు కారణమా, లేకపోతే ఇంకా లోపల గొడవలు ఏమైనా ఉన్నాయా అంటూ ఆరాలు తీస్తూ ఉన్నారు నెటిజన్స్. అన్నిటికీ మించి మొన్న ధనుష్ పై నయనతార రిలీజ్ చేసిన లెటర్ సంచలనంగా మారిపోయింది. ఇది మనసులో పెట్టుకునే ధనుష్ ఇప్పుడు కోర్టులో నయన్ దంపతులపై పిటిషన్ దాఖలు చేశారంటూ నిపుణులు కూడా చెప్తున్నారు. అయితే ఆ లెటర్లో ఏముంది అంటే, ధనుష్ వ్యక్తిగతంపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది నయన్. పైకి ఒకలా లోపల మరోలా ఉంటాడని, ఎవరైనా ఎదిగితే చూసి ఓర్చుకోలేడని మండిపడ్డారు నయన్. ఇదంతా ఓ ప్రముఖ ఓటీటీలో నయనతార డాక్యుమెంటరీ చేయడంతో వచ్చింది. అందులో నానుమ్ రౌడీదాన్ సినిమాకు సంబంధించిన 3 సెకండ్ల క్లిప్లు వాడారు. ఆ సినిమా నిర్మాత తాను అని, అనుమతి లేకుండా తన సినిమా విజువల్స్ అనేవి వాడుకున్నారని, దీనికి పరిహారంగా 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు ధనుష్. దాంతో 2 ఏళ్లుగా ఈ డాక్యుమెంటరీ విడుదలకు నోచుకోలేదు. అయితే మొన్న నవంబర్ 18న ఈ డాక్యుమెంటరీ అయితే రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ధనుష్ మరోసారి కోర్టు వరకు వెళ్లడంతో విషయం మరింత ముందుకెళ్లిపోయింది. మరి చూడాలిక ఏం జరుగుతుందో. ఈ సినిమాలో ఉన్న 3 సెకండ్ల వీడియో అనేది తీసేస్తారా, లేకపోతే ఉంచమని అంటారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ వివాదం అనేది ఎటువైపు దారి తీస్తుందో మీరే చెప్పాలి. మరి దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.